ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పిలుపునిచ్చారు. చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీమతి వైఎస్ నిర్మల గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీలో జాయిన్ అయ్యి అంటే ఆదివారం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నిన్న మొన్న కొన్ని పొరపాట్ల వల్ల ఈరోజు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఎంతో ముందుకు వచ్చాను. మరి చాలా సంతోషంగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో రావడానికి మా ఛాయాశక్తిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సుసాధ్యం చేయడానికి జాతీయ నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, అలాగే శ్రీ రాహుల్ గాంధీ గారు ఎంతో సిద్ధంగా ఉన్నారు. అలాగే మన రాష్ట్ర నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి ఏం జరిగిందనేది అందరూ కూడా మర్చిపోదాం. ఇప్పుడు మనం కొత్తగా ప్రయాణం మొదలుపెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడాలని, ఏమైనా సరే చిన్న చిన్న విభేదాలు ఉంటే దయచేసి అందరూ కూడా ఆ విభేదాలు మరి పార్టీని బలోపేతం చేసే దిశగా అందరూ కూడా ప్రయాసం చేద్దామని అందరికీ కూడా నేను ముందుగా పిలుపునిస్తాను. ఈ ప్రయాణంలో మీ అందరికీ కార్యకర్తలందరికీ కూడా నేను తోడుగా ఉంటాను. ఎక్కడ ఉంటాను, చిత్తూరులో ఉంటాను, లేదా జగ్గారెడ్డిలో ఉంటాను, అంటే చిత్తూరు నియోజకవర్గంలో ఉంటాను, అందుబాటులో ఉంటాను. అందరూ కలిసి కష్టపడి పనిచేసి మరి రాష్ట్ర నాయకత్వం మరి అలాగే జాతీయ నాయకత్వం మన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని అందరం కూడా ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఆ నమ్మకాన్ని పూర్తి చేయకుండా అందరూ కూడా కష్టపడాలని సందర్భంగా నేను